పూర్ణ ఆత్మతో మనము ఆయన ప్రేమించాలి. పూర్ణమైన హృదయం. కేవలం దేవుని సన్నిధిలో ప్రేమించడం అంటే ఏదో హాఫ్గా దేవుని ప్రేమించడం కాదు. సంపూర్ణ హృదయంతో ఒక వ్యక్తిని, నీ భర్తను నువ్వు ప్రేమిస్తానంటే పూర్ణ హృదయంతో కంప్లీట్ లవ్ చూపిస్తావు. నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తానంటే వారి పట్ల నువ్వు కంప్లీట్ లవ్ చూపిస్తావు. నీ స్నేహితులు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే కంప్లీట్ 100% లవ్ చూపిస్తావు. 100% మనం వారి పట్ల ప్రేమను చూపిస్తాం. కానీ మనల్ని పోషించి, మనల్ని పెంచి, మనల్ని నడిపిస్తూ, తన కృపను మనం పైన ఆవరింపు చేస్తూ, ప్రతిదినం మనల్ని సజీవులుగా ఉంచుతున్న దేవుడి పట్ల ఏమాత్రమైన నువ్వు పూర్ణమైన ప్రేమను చూపించగలుగుతున్నావు? పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించగలుగుతున్నావా? యథార్థవంతమైన ప్రవర్తన నువ్వు దేవుని సన్నిధిలో కలిగి ఉంటే, నీలో ఏమాత్రము వేషధరణ లేకుండా, నీలో ఏమాత్రము హిపోక్రసీ అనగా పైకి భక్తిగా కనపడుతూ లోపల అమర్యాదతో, అగౌరవంగా ఏదో పైకి బైబిల్ చదువుతూ, లోపల నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ, పైకి ప్రార్థన చేస్తూ, లోపల బూతులు తిడుతూ ఆ వేషధారణ వంటి జీవితంతో జీవిస్తే నువ్వు దేవుణ్ణి ఏమాత్రం ప్రేమించలేవు. చూడండి, కీర్తనల గ్రంథం 86వ కీర్తన 12వ చరణం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంట యథార్థవంతమైన ప్రవర్తన కలిగిన మనము పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అమ్మా అంటే చేతులు ఎత్తరు చాలా మంది. ప్రార్థన చేయండి అమ్మా అంటే ప్రార్థన రాదు మనకి. కానీ ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆయన దగ్గర నుంచి దీవెనలు కావాలి. ఆయన నీకు డబ్బులు ఇచ్చేయాలి, ఆయన నీకు ప్రేమను చూపించేయాలి, ఆయన కృపను నీ పైన ఉంచేయాలి. కానీ పూర్ణ హృదయంతో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? పూర్ణ హృదయంతో దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? చేతులెత్తమంటే చేతులెత్తావు, నోరు తెరిచి పాట పాడమంటే పాట పాడమను, హృదయపూర్వకంగా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయము, యథార్థంగా నడుచుకోమంటే నడుచుకోం. కానీ మనకి పొందుకోవాల్సినవి మాత్రం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఇది నాన్న నువ్వెందుకు పొందుకోవట్లేదంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదు. యథార్థ హృదయం కలిగి నీ యొక్క పూర్ణ హృదయముతో దేవుణ్ణి నువ్వు స్తుతించలేకపోతున్నావు. ఇర్మీయా భక్తుడితో అంటున్నాడు 29వ అధ్యాయంలో. ఇర్మీయా భక్తుడితో దేవుడు రాయించిన మాట 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నా గురించి మీరు నన్ను ఎలా మనం దేవుని గురించి విచారణ చేయాలంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పూర్ణ హృదయంతో విత్ ద కంప్లీట్ హార్ట్ మనము ఆయన వెతికినప్పుడు, ఆయన గురించి మనము విచారణ చేసినప్పుడు మనము ఆయన కనుగొంటామంట. మన జీవితాల్లో దేవుడు ఎందుకు లేడు, మనము దేవుణ్ణి ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకలేకపోతున్నాం. దేవుని సన్నిధికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకుంటే దేవుడు కనపడు నీకు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నీ ఇష్టం వచ్చింది నువ్వు బుక్లో రాసుకుంటే దేవుడు నీకు కనపడ్డు. నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు నువ్వు ఆలోచన చేస్తుంటే ఇక్కడే ఉంటావు, కానీ నీ ఆలోచనలు వంట గ్యాస్ ఆర్పనే లేదా, బట్టల పైన వర్షం వస్తుందేమో. నీ ఆలోచనలు ఈ విధంగా ఉంటే ఏ మాత్రము దేవుడు నీకు కనపడ్డు. పూర్ణ హృదయంతో వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్, నువ్వు దేవుని ప్రసన్నతను అనుభవించడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయము, నీ దృష్టి దేవుని పైన ఉన్నప్పుడు మాత్రమే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దృష్టి దేవుని పైన పెట్టక దేవుని సన్నిధిలో డిస్ట్రాక్షన్స్ చూపిస్తూ ఎన్నో నీ ఆలోచనలో ఏవేవో ఆలోచనలు, బయట ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు, ఇంటి దగ్గర వంట ఏమైపోతుంది, బట్టలు ఏమైపోతున్నాయి, అయ్యా నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, నా భార్య అక్కడ ఉంది, నా భర్త ఎక్కడ ఉందని నువ్వు ఆలోచన చేసుకుంటే దేవుని మందిరంకి వచ్చి కుదరదండి. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో ఆయన్ని మాత్రమే వెతకాలి. అప్పుడు ఆయనకి కనపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భార్య ఒక భర్తని ఎంతగానో లవ్ చేస్తుందంట, ఎంతగానో ప్రేమిస్తుందని మాటలతో చెప్తుందంట. మాటలతో చెప్తూ నేను నిన్ను ప్రేమిస్తుంది, నీ అంత బహు సౌందర్యం లేడని చెప్తుందంట భార్య. చెప్తూ ఆ వ్యక్తిని ఎంతగానో అనుమానిస్తుందంట. పైకి చెప్తుంది ప్రేమిస్తున్నానని, కానీ 24 గంటలు ఆయన ఫోన్కి ఎవరు మెసేజ్ చేశారా, ఆయన ఫోన్కి ఎవరు కాల్ చేశారా, ఆయన ఏం చేస్తున్నాడా, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడా అని డిస్ట్రాక్టెడ్ ఆలోచనలు, తనని మభ్యపెట్టే ఆలోచనలు. ప్రేమిస్తున్నానని పైకి చెప్తుంది కానీ ఏమాత్రం తన యొక్క భర్త మీద నమ్మకం ఉంది. మనం కూడా అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నోటి మాటలో చెప్తాం కానీ పరిపూర్ణంగా ఆయన వెతకలేము. మనం పరిపూర్ణంగా ఆయన యొక్క ప్రేమను గ్రహించలేకపోతున్నాము.
ఈ విధమైన ప్రవర్తనతో దేవుని సన్నిధికి వస్తే నీవు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. కీర్తనల గ్రంథము 63వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 63వ కీర్తన మొదటి వచనం. దేవా వేకువనే నిన్ను వెతుకును, నీ బలము నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములో ఉండి దావీదు భక్తుడు రాస్తున్న మాటలు ఇవి. దేవా, నీ యొక్క బలమును చూడడానికి, నీ యొక్క ప్రసన్నతను నేను అనుభవించడానికి, నీ యొక్క ప్రభావాన్ని చూడడానికి పరిశుద్ధాలయం ఉంది. నేను ఎంతో ఆశతో వచ్చాను, ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకున్న మనము ఎంతో ఆశతో పూర్ణమైన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. యథార్థమైన ప్రవర్తన అంటే ఏదో నోటి మాటకి నేను ఆదివారం చర్చికి వెళ్తానని చెప్పుకోవడం కాదు. యథార్థమైన ప్రవర్తన అంటే నోటి మాటకి నేను బైబిల్ చదువుతున్నానని చెప్పడం కాదు. నోటి మాటకి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పడం కాదు. నీ యొక్క ప్రవర్తనను కనుపరిచే విధంగా యథార్థముగా ఒక ఓపెన్ బుక్ గా, ఒక తెరిచిన పుస్తకంగా నీ జీవితం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించి, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించి, పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పూర్ణ హృదయముతో దేవుని వెతకినప్పుడు ఖచ్చితంగా నీవు కావలసిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్ప్రవర్తన ప్రవర్తించడం అంటే మొదటిగా నేను చెప్పిన మాట దేవుణ్ణి గౌరవపరచడం, ఆయన్ని గౌరవించడం. సత్ప్రవర్తన ప్రవర్తించడం అంటే రెండవదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించి, పూర్ణ హృదయంతో ఆయనకు స్తుతులు అర్పించి, పూర్ణ హృదయంతో ఆయన వెతకినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉంటాడు. ఒకవేళ నీవు యథార్థమైన హృదయముతో, యథార్థమైన మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవునికి సమీపంగా లేకపోతే ఆయన నీకు దూరస్తుడైపోతున్నాడు, ఆయన నువ్వు కోల్పోతున్నావు. మూడవదిగా చూస్తే మనం ఏం చేయాలంటే యథార్థమైన దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి ఉండడం అంటే మనము దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా గ్రహించే వారంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకు దేవుని యొక్క మాటలు మనము జాగ్రత్తగా గ్రహించాలి, ఎందుకు దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా వినాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం త్వరగా తీయాలి. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై ఏంటంట, రెండంచులు గల వాడిగా ఉండి నీ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము దేవుని సన్నిధిలో మనం ఎందుకు శ్రద్ధగా వినాలంటే మన యొక్క హృదయాలను, లేదా చూడండి చివరి లైన్ ఏమని రాయబడింది అక్కడ 12వ వచనంలో, హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నదని రాయబడింది. శోధించుచున్నది అనగా ఆయన మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి మన యొక్క తలంపులను ఆయన జడ్జ్ చేస్తున్నాడు. మన యొక్క తలంపులకి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మన యొక్క ఆలోచనలు సరిచేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక వాక్యం చెప్పబడుతున్నప్పుడు నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? ఒక వ్యక్తి పాట పాడుతూ ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సేవకుడు ఒక వ్యక్తిని సింగర్గా పిలిచారంట. సింగర్గా పిలిస్తే ఆ యొక్క వ్యక్తి పాట పాడుతూ తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? కింద కూర్చున్న స్త్రీల పట్ల అసభ్యమైన ఆలోచనలు. ఇక్కడ పాట పాడుతున్నాడు, మైక్ పట్టుకుని దేవుని స్తుతిస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే అసభ్యమైన ఆలోచనలు ఒక స్త్రీ పట్ల. ఇక్కడ స్టేజ్ మీద నించున్నాడు, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క శక్తిని పొందుకునే స్థలం పైన నించుని తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే అసభ్యమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు చేస్తూ దేవుణ్ణి మాత్రం దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన లేక కోల్పోయాడు. ఆ సేవకుడు ప్రవచించాడంట. వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుడు దేవుడు ఆ యొక్క సేవకుడికి చూపిస్తే నీ యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ ఈ విధంగా ఉన్నప్పుడు ఉందని దేవుడు జాగ్రత్త పడమని, లేదా ఆ యొక్క వ్యక్తిని హెచ్చరించమని దేవుని సేవకునికి దేవుడు చూపించినప్పుడు ఆ యొక్క సేవకుడు వ్యక్తిగతంగా ఆ సింగర్తో మాట్లాడుంట తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. కంప్లీట్గా తన యొక్క ప్రవర్తనను మార్చుకున్నాడు. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఇది కొన్ని వేల క్రైస్తవ ప్రపంచానికి ఎన్నో గీతాలను అందించిన సేవకుడుగా ఉన్నాడు సేవకుడు. ఆ యొక్క సేవకుని యొక్క వ్యక్తిగత సాక్ష్యం అది. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు శ్రద్ధగా వినాలి?
మన యొక్క ప్రవర్తన దేవుని యొక్క వాక్యం పట్ల మర్యాదగా ఎందుకు ఉండాలంటే మన యొక్క ప్రవర్తన. మూడవదిగా సత్ప్రవర్తన ఏంటంటే మనము దేవుని యొక్క వాక్కుని శ్రద్ధగా వినాలి. ఎందుకంటే అది మనల్ని సరిచేసేది కాబట్టి, మన యొక్క ఆలోచనలను శోధించేది, మన యొక్క తలంపులను నడిపించేది. మన యొక్క తలంపులు ఒకవేళ రాంగ్ ఆలోచనలు వస్తున్నాయేమో, తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు నీవు కలిగి ఉన్నాయేమో, ఈ యొక్క వాక్యం మాత్రమే సరిచేసేది. అలాగే ఈ యొక్క వాక్యం ఎటువంటిదంటే రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే ఏంటంటే ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలును మూలును విభజించినట్టు మట్టుకు దూరుచు. మన యొక్క ప్రాణాత్మలను కీలును సమస్తమును సరిచేయగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుని యొక్క మాటలను గైకొనే విధంగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడుకు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండగలను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము వినుటకు వేగిరపడాలంట. వినడానికి ఆసక్తి చూపించాలి, వినడానికి తొందరపడాలి. దేవుని యొక్క మాటలు వినడానికి, అయ్యో ఈరోజు ఆదివారము దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్యం నన్ను ఏ విధంగా దర్శిస్తుందని ఆశ కలిగి దేవుని మందిరానికి వచ్చే వారంగా మనం ఉండాలి. మన యొక్క ప్రవర్తన ఆ విధంగా దేవుని యొక్క వాక్యం కొరకు వేగిరపడకుండా వెళ్దాంలే, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వెళ్దాంలే, కానుకేసి వచ్చేద్దాంలే, వెళ్దాంలే, ఇంకా పాటలు పాడుతున్నారు వెళ్దాంలే, ఇంకా కీర్తన ధ్యానం జరుగుతుంది వెళ్దాంలే, ఇంకా ఆరాధన జరుగుతుంది, ముగింపు ప్రార్థన చేసినప్పుడు వెళ్దాంలే అనుకుంటున్నామేమో. నీ యొక్క ప్రవర్తన బట్టి, ఈ విధమైన లేజినెస్ని బట్టి, నీకున్న బద్ధకాన్ని బట్టి నీవు పొందుకోవాల్సింది కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. వెళ్దాంలే అని వేగిరపడకుండా ఆసక్తి చూపించకుండా పొందుకోవాల్సింది కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. వెళ్దాంలే అని వేగిరపడకుండా ఆసక్తి చూపించకుండా పొందుకోవాల్సింది కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. వెళ్దాంలే అని వేగిరపడకుండా ఆసక్తి చూపించకుండా పొందుకోవాల్సింది కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. వెళ్దాంలే అని వేగిరపడకుండా ఆసక్తి చూపించకుండా పొందుకోవాల్సింది కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. వెళ్దాంలే అని వేగిరపడకుండా ఆసక్తి చూపించకుండా పొందుకోవాల్సింది కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే వేగిరపడకుండా ఆసక్తి చూపించకుండా పొందుకోవాల్సింది కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. వెళ్దాంలే అని వేగిరపడకుండా 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 కోల్పోతున్నావు. జాగ్రత్త. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. వెళ్దాంలే అని 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 అని
మనసుతో అటు వాడిని మంచి దారికి తీసుకుని రావాలి. 2వ వచనం, ఒకని భారము లేనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ప్రవర్తన ఆశీర్వాదకరముగా ఇతరులకు ఉండడం అంటే ఒక్కడి భారాన్ని ఒకడు మనం మోసుకోవాలి. ఒకడు ఎవడైనా తప్పుదములో నుండి తప్పిపోతుంది ఉంటే, చిక్కుకొని ఉంటే, ఆత్మ సంబంధమైన మనము వాణ్ణి విడిపించడానికి ప్రయత్నం చేయాలి. సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారికి నడిపించాలి. మనం ఒకవేళ మన సంఘంలో ఒక వ్యక్తి చెడిపోతున్నాడు, మన యవనస్తుల్లో ఒక యవనుడు చెడిపోతున్నాడు, ఒక యవనస్తురాలు దారి తప్పుతుందని తెలిసినప్పుడు నీ యొక్క ప్రవర్తన ఆశీర్వాదవంతమైన విధంగా ఉండాలంటే వారిని సరైన మార్గంలోకి నువ్వు నడిపించే విధంగా ఉండాలి. వారి యొక్క భారము ఏ కష్టం చేతైనా, ఏ బాధ చేతైనా వారి తప్పులోకి అడుగు పడుతున్నప్పుడు, లేదా వారు దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోతున్నప్పుడు వారిని ఏం చేయాలంట? మనము వారు తప్పిపోతున్న మార్గం నుండి సన్మార్గంలోకి, మంచి మార్గంలోకి నడిపించాలి. వాని భారములు కూడా మనం భరించాలి. కేవలము ఏదో నోటి మాటతోనే చెప్పడం కాదు. క్రైస్తవుడు అంటే నీ సహోదరుడు, ఇది నీ కుటుంబం, సంఘం అనగా నీ కుటుంబంలో ఒకడు బాధపడుతున్నాడంటే వాడి భారములు నువ్వు భరించే విధంగా ఉండాలి. వారి భారములను నువ్వు భరించే విధముగా క్రీస్తు నియమాన్ని మనము నెరవేర్చేవారముగా, పరిపూర్ణముగా నెరవేర్చబడ్డం అంటే ప్రతి ఒక్కరి భారములో మనం పాల్పంచుకునే విధంగా ఉండాలి. అటువంటి ప్రవర్తన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమైనము. దేవుని సన్నిధిలో ఉన్న మనము రోమీయులకు పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు, బలవంతులమైన మనము మనమే సంతోషపడక బలహీనులైన వారిని బలపరిచే విధంగా దేవుని సంఘంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడం అంటే బలహీనులైన వారిని బలపరచడం, బలహీనులైన వారిని బలపరచడం. ఇంకొక మాట నేను చెప్తున్నాను, చూడండి, ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 29వ వచనంలో రాయబడి ఉంటుంది, అనుకూలమైన వాక్యాన్ని మనం పలకాలి, అనుకూలమైన వచనాలను మనం పలకాలి. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. సంఘంలో అక్కడికి శ్రమ కలుగుతుందంటే ఎన్నో రకాలైన మాటలు, వాడు అలా చేశాడంట, ఇలా చేశాడంట, వాడిని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం, వారిని నొప్పించే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన సహోదరులు బాధలో ఉన్నప్పుడు మనము అనుకూలమైన వచనాలు వారి పట్ల మనం పలకాలి, అనుకూలమైన మాటలు వారిని ఆదరించే విధంగా మనం మాట్లాడి మనము ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి. చివరిగా మరొక మాట, మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దేవుని దృష్టికి మనము సత్ప్రవర్తన కలిగి జీవించడం అంటే మనం అర్పించవలసిన, నియమించబడిన దశమ భాగాన్ని మనం దేవుని సన్నిధిలో అర్పించాలి. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, దశమ భాగాలు కానుకలు ఇవ్వండి అనే మాటలు చాలా మందిని నొప్పించే విధంగా ఉండొచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఇచ్చే వారంగా ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, దశమ భాగం అంటే పాత నిబంధన గ్రంథం కదా, పాత నిబంధనలో కదా దశమ భాగాలంటే. అలా అయితే పాత నిబంధనలో దశమ భాగం అయితే కొత్త నిబంధనలో రాయబడిన రీతిలో నువ్వు ఇవ్వగలవా? కొత్త నిబంధనలు ఏమైనా రాయబడిందంటే, వారి సేవకుని దగ్గరికి తమ ఆస్తిని అంతా అమ్మివేసి వచ్చి సేవకులు పాదాల దగ్గర పెట్టారంట. కొత్త నిబంధనలో వారు వద్దిల్లు కొలది దేవునికి ఇచ్చారంట. కొత్త నిబంధనలో ఆ విధంగా రాయబడింది. అటు పాత నిబంధనలో దశమ భాగము ఇవ్వవు, ఇటు కొత్త నిబంధనలో చెప్తున్న వద్దిల్లుచున్నంతగా మనం దేవునికి ఇచ్చే వారంగా ఉండాలంట. అటు చేయవు, ఇటు చేయవు. ఒకవేళ ఇక్కడ నిలబడిన సేవకుడు దేవుని సన్నిధిలో నువ్వు ఇవ్వాలని చెప్పినప్పుడు ఎంతసేపు పాస్టర్ గారు కానుకల గురించి చెప్తున్నారు. మీరు ఇస్తున్నారు, కరెక్టే, ఇవ్వడము ఎంతో ఆశీర్వాదకరము, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. కానీ దేవుని సన్నిధిలో అది కూడా ఇవ్వకుండా, దశమ భాగాన్ని ఇవ్వకుండా, నీ గుప్పులు తెరవకుండా, మనందరికీ తెలిసిన మాటే, మన గుప్పులు మనం తెరిచినప్పుడు దేవుడు ఆకాశవాకులు తెరుస్తాడంట. గుప్పులు 5,000 కలిస్తేనే కదండి గుప్పులు. 5,000 ఏంటో చెప్పనా? ప్రతిష్టాత్మకమైన కానుకలు, ప్రథమ ఫలాలు, మొక్కుబడి కానుకలు, సాధారణ కానుకలు, దశమ భాగాలు. ఈ 5 గుప్పుల్లో కనీసం 2 అయినా మనం తెరవగలుగుతున్నామా? అప్పుడే కదా నువ్వు పొందుకోవాల్సింది పొందుకుంటావు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వవు కానీ సేవకుల మీద నిందలు వేస్తావు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వవు కానీ దేవుని దగ్గర నుంచి అనేకమైన పొందుకోవాలనుకుంటున్నావు. ఇస్తున్నారు, దట్స్ హ్యాపీ.
ఇచ్చేవారి గురించి కాదు, ఇవ్వని వారి గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క పరిచర్ల కొరకు నీవు నీ శక్తి సామర్థ్యత కొలది నీవు దేవుని పరిచర్ల కొరకు నీ యొక్క గుప్పెలు నీవు ఇప్పాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క ఆకాశ వాక్యాలు తెరుస్తాడు. మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో 5 విధాలుగా ఉండాలి. ఇంకా అనేకమైన ఉన్నాయి, కానీ ఈ 5 విషయాల మీద ప్రాముఖ్యత పెట్టి నేను ఈరోజు దేవుని యొక్క మాటలు మీకు అందిస్తున్నాను. మొదట దేవుణ్ణి ఏం చేయాలంటే మనము గౌరవించాలి. రెండవదిగా మనము మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలాగా? యథార్థవంతమైన ప్రవర్తన కలిగి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించి, పూర్ణ హృదయంతో ఆయన స్తుతించి, పూర్ణ హృదయంతో ఆయన వెతికే వారంగా ఉండాలి. మూడవదిగా ఏం చేయాలి? శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, ఆ యొక్క వాక్య ప్రకారం జీవించాలి. నాలుగవదిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఐదవదిగా మనం ఉత్సాహంగా దేవుడికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చేసినప్పుడు మనం పొందుకోవాల్సిన ఏంటో చూద్దామా? 5 విషయాలు 5 నిమిషాల్లో చెప్తా. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా నీ గుడారములో ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థవంతమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థవంతమైన ప్రవర్తన కలిగిన వాడు దేవునితో సహవాసం కలిగి ఉంటాడంట. చూడండి, అదే అడుగుతున్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎవడు? నీ గుడారం నీ సన్నిధిలో నివసించేవాడు ఎవడు? నీతో సహవాసం కలిగిన వాడు ఎవడు? దేవుని సన్నిధిలో యథార్థవంతమైన ప్రవర్తన లేక నువ్వు దేవుని గౌరవపరచక ఆయనతో సహవాసాన్ని కోల్పోతున్నావేమో. రెండవదిగా చూడండి, 16వ కీర్తన 11వ వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధికి వస్తున్న మనము సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు సంపూర్ణమైన సంతోషముతో నింపబడి వెళ్తాం. దేవుని సన్నిధికి వస్తావు, నీ హృదయంలో సంతోషం లేదేమో. దేవుని సన్నిధికి వస్తావు, నీ హృదయంలో ఆనందం లేదేమో. ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వాటి గురించే బాధపడుతూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి దేవుని గౌరవపరుస్తూ, ఆయన మర్యాద చేస్తూ, ఆయన యథార్థవంతమైన ప్రవర్తన కలిగి, ఆయన ప్రేమిస్తూ, ఆయన మాటలు శ్రద్ధగా గైకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఆయనకు ఉత్సాహంగా ఇస్తే దేవుడిని సంతోషపరుస్తాడు. చూడండి, ఇంకొకటి ఏంటంటే మనం సత్ప్రవర్తన కలిగి ఉండడం వల్ల మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే, ఆయన దృష్టికి దేవుని సన్నిధికి వచ్చిన మనము హృదయపూర్వకంగా సత్ప్రవర్తన కలిగి మనం నడుచుకుంటే మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ఆయన ఏది అడిగినా అది మనకు దొరుకునని దేవుని యొక్క వాక్యం రాయబడింది. నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అనుకుంటున్నామేమో. అది దేవుడు తప్పిదం కాదు. నీ యొక్క ప్రవర్తన నీవు మార్చుకోవాల్సింది. నీ యొక్క ప్రవర్తన నీవు మార్చుకోకపోతే, ఎప్పుడైనా సత్ప్రవర్తన కలిగి ఉండి దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనలకు జవాబు అనుభవిస్తాడు. మరొక మాట, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన కలిగి నీతి కలిగి జీవిస్తారో దేవుడు వారిని ప్రేమించి వారి పట్ల తన కరుణ, కటాక్షము, తన కాపుదలను అనుగ్రహించి వారిని నడిపిస్తాడు. చివరిగా ఇంకొక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. మనము సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, దేవుణ్ణి గౌరవపరుస్తూ యథార్థవంతమైన ప్రవర్తన కలిగి, ఆయన పూర్ణ ఆత్మతోను పూర్ణ సత్యముతోను ఆరాధన చేస్తూ, పూర్ణ హృదయంతో మన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతూ, మనం శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి మనము దేవునికి ఉత్సాహంగా ఇచ్చినప్పుడు మన యొక్క ఆత్మీయ సహవాసములో మనం ఇంకా అభివృద్ధి చెందుతామంట. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించిందును. మనం ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగి ఉంటామో మనము దేవునిలో నిలవగలిగిన వారముగా ఉంటాం. అప్పుడు దేవుడు నీ యందు నిలిచి నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. నేను 5 మాటలు చెప్పాను.
దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దేవుని గౌరవపరచాలి, యథార్థత కలిగి ఆయన పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించి ఆయన వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. మూడవదిగా ఆయన మాటను శ్రద్ధగా గ్రహించినప్పుడు మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండి దేవునికి ఉత్సాహంగా ఇస్తే మనకి రావాల్సిన ప్రతిదీ మనం పొందుకుంటాం. చెప్పాను కదా, 5 మాటలు చెప్పాను. ఆయనతో సహవాసం మనం కోల్పోకుండా పొందుకోగలుగుతాం. సంతోషాన్ని సత్ప్రవర్తన కలిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. సత్ప్రవర్తన కలిగినప్పుడు మన యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. సత్ప్రవర్తన కలిగినప్పుడు ఆయన యొక్క కాపుదల మనకు అనుగ్రహిస్తాడు. సత్ప్రవర్తన కలిగినప్పుడు మన యొక్క జీవితాలు ఎందు ఆయన నిలిచి మన యొక్క ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేస్తాడు. అటువంటి అభివృద్ధి మనలో కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో సత్ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనది. దయచేసి మోకరిందాం. ఈ ఉదయకాలపు వేళ దేవుడు తన యొక్క వాక్యంతో మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రిఫర్లో తండ్రి, మీ యొక్క మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. అయ్యా, ఈ ఉదయకాలపు వేళ మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నాయన. అయ్యా, నిజమేనాయన మేము పొందుకోవాల్సింది నాయన కరెక్ట్ ప్లేస్కి వచ్చినప్పటికీ, సరైన స్థానంలోకి మేము వచ్చినప్పుడు మేము పొందుకోలేకపోతాం. ఎందుకంటే దానికి కారణం మా ప్రవర్తన, దానికి కారణము మా క్రియలు, దానికి కారణం మా పనులు మాత్రమే. దయతో మేము సత్ప్రవర్తన కలిగి మీ యందు అయ్యా నీ దృష్టిని మేము పొందుకునే వారంగా మమ్మల్ని మలిచి వేయండి, మమ్మల్ని మార్చండి. మీ యొక్క హృదయంతో మమ్మల్ని పరిశుద్ధపరిచినైనా నీ యొక్క వాక్యం ద్వారా నేను మా జీవితాన్ని కట్టుకుని నీ యందు ఫలించి అభివృద్ధి పొందే వారంగా మమ్మల్ని మారుస్తారని నజరుడైన యేసు నామమున మీకు తొలగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.